బ్రేకింగ్ న్యూస్ సామాజిక న్యాయ సమర భేరి పేరుతో తెలంగాణ కాంగ్రెస్ తలపెట్టిన సభకు ముమ్మర ఏర్పాట్లు చేసింది. హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియం ఈ సభకు వేదిక కానుంది. రాష్ట్ర వ్యాప్తంగా 12,500 మందికి పైగా ఉన్న పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు, అన్ని జిల్లాలు, మండల కమిటీల కార్యవర్గ సభ్యులు, మంత్రులు, పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ల చైర్మన్లు, సుమారు 40,000 మందికి పైగా నేతలు, కార్యకర్తలు సభకు హాజరు కావచ్చని అంచనా వేస్తున్నారు. జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్న ఈ సభకు ముఖ్య అతిథిగా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే హాజరు కానున్నారు. గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు పార్టీ కమిటీల అధ్యక్షులకు భవిష్యత్తు కార్యాచరణపై నేరుగా దిశానిర్దేశం చేస్తారు. సభ జరిగే ముందు గాంధీ భవన్ లో పీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ, రాజకీయ అడ్వైజరీ కమిటీ సమావేశాలు ఉమ్మడిగా సాగనున్నాయి. దీనికోసం గాంధీ భవన్ లో ప్రత్యేక వేదిక ఏర్పాటు చేశారు. ఈ సమావేశాలకు చీఫ్ గెస్ట్ గా హాజరు కానున్న ఖర్గే ప్రధానంగా రాబోయే లోకల్ బాడీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచేందుకు ఎలాంటి కార్యాచరణతో ముందుకు వెళ్లాలి, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ను గెలిపించేందుకు ఎలాంటి వ్యూహాలను అమలు చేయాలని దానిపై పార్టీ నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. ఇక సాయంత్రం 4 గంటలకు ఎల్బీ స్టేడియంలో జరగనున్న సభకు అటెండ్ అవుతారు ఖర్గే. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామ శాఖల అధ్యక్షులతో పాటు మండల, జిల్లా కమిటీ అధ్యక్షులతో ఖర్గే నేరుగా మాట్లాడనున్నారు. జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ ప్రోగ్రాంలో భాగంగా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఈ సభలు జరగనున్నాయి. అయితే మొదటి సభ తెలంగాణలోనే జరగనుండడంతో దీనికి ప్రత్యేకత ఏర్పడింది. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కనీసం 500 మందిని తరలించేందుకు ఆయా జిల్లాల మంత్రులు, ఇన్ఛార్జ్ మంత్రులు ఇప్పటికే ఏర్పాట్లు చేశారు. సభకు కనీసం 40,000 మంది పార్టీ నేతలు, కార్యకర్తలు హాజరయ్యేలా పీసీసీ ఏర్పాట్లు చేసింది. సభ కోసం ఎల్బీ స్టేడియంలో విస్తృత ఏర్పాట్లు చేశారు. వర్షం వచ్చినా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండేందుకు వాటర్ ప్రూఫ్ టెంట్లు ఏర్పాటు చేశారు. ఈ సభకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి హేమ అందిస్తారు. హేమ, చెప్పండి, ఇవాళ ఎల్బీ స్టేడియంలో జరగబోయే కాంగ్రెస్ సభకి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి అయిపోయాయి అనుకోవచ్చా? దాదాపు ఎంతమంది హాజరయ్యే అవకాశం ఉందనుకోవచ్చు? మొత్తానికి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసే దిశగా హైకమాండ్ నిర్ణయించిందనే చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఇప్పటికే దేశవ్యాప్తంగా కూడా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తిరిగారు. ప్రతి ఒక్క రాష్ట్రానికి వెళ్ళారు. ప్రతి ఒక్క రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలతో పాటు నెక్స్ట్ ఎలక్షన్ టార్గెట్గా కూడా ప్రస్తుతం ఆయన పర్యటిస్తున్నటువంటి పరిస్థితి. ఇందులో భాగంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కూడా పెద్ద ఎత్తున మీటింగ్స్లో పార్టిసిపేట్ చేయనున్నారు. ఇక నిన్న సాయంత్రం ఇటు హైదరాబాద్కి మల్లికార్జున ఖర్గే చేరుకున్నారు. చేరుకున్న తర్వాత అనేక మంది నేతలను కలిశారు. అటు కొంతమంది ఎవరైతే ఇన్ని రోజులు పార్టీలో నిరాశగా ఉన్నారో, పదవులు ఎక్స్పెక్ట్ చేసి అన్సాటిస్ఫైడ్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా కలిశారు. ఇక ఈరోజు కూడా మల్లికార్జున ఖర్గే హైదరాబాద్లోనే ఉండనున్నారు. ఈరోజు ప్రధానంగా ఉదయం 10 గంటలకు గాంధీ భవన్ వేదికగా పిఏసీ మీటింగ్, పొలిటికల్ అఫైర్స్ కమిటీ మీటింగ్ ఏర్పాటు చేయనున్నారు. పిఏసీ కమిటీ మెంబర్స్ని 22 మందిని కొత్తగా వేసిన తర్వాత మొన్న ఒకసారి గాంధీ భవన్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పిఏసీ మీటింగ్ని ఏర్పాటు చేశారు. ఆ మీటింగ్లో పెద్ద ఎత్తున వచ్చినటువంటి నేతలందరికీ కూడా దిశానిర్దేశం చేశారు ముఖ్యమంత్రి. ఇక ఈరోజు మరొకసారి పిఏసీ మీటింగ్ ఏర్పాటు చేయనున్నారు. పిఏసీ మీటింగ్లో మొత్తం 30 మంది ఉండనున్నారు. మల్లికార్జున ఖర్గేతో పాటు కొత్తగా ఎన్నుకోబడినటువంటి 22 మంది పిఏసీ మెంబర్స్తో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మీనాక్షి నటరాజన్తో పాటు ఇతర ఆల్ క్యాబినెట్ మినిస్టర్స్ అంతా కూడా స్పెషల్ ఇన్వైటీస్గా ఉంటారు. ఈ మీటింగ్ అనేది చాలా కీలకమని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్నటువంటి తాజా పరిణామాలు అండ్ మోరోవర్ రానున్నటువంటి రోజులు అన్నిటిని బేస్ చేసుకొని పిఎస్సి మీటింగ్కి వచ్చినటువంటి ముఖ్య నేతలందరికీ కూడా మల్లికార్జున ఖర్గే దిశానిర్దేశం చేయనున్నారు.
దాన్నే ఆయా నియోజకవర్గంలో ఆయా ఎమ్మెల్యేలకు సంబంధించి మరింత ముందుకు వెళ్ళే విధంగా కూడా కృషి చేయాలి అంటూ కూడా దిశానిర్దేశం చేస్తారు. అనంతరం ఎగ్జిక్యూటివ్ ఎక్స్టెండ్ మీటింగ్ ఉండనుంది. ఇప్పటికే మీనాక్షి నటరాజన్ ఏఐసిసి వ్యవహారాల ఇన్ఛార్జ్గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత పెద్ద ఎత్తున పార్టీ ప్రభుత్వానికి సంబంధించినటువంటి 12 విభాగాలకు సంబంధించిన 300 మంది ముఖ్య నేతలతో గతంలో ఎగ్జిక్యూటివ్ ఎక్స్టెండెడ్ మీటింగ్ పెట్టారు. ఆ మీటింగ్లో పెద్ద ఎత్తున వచ్చినటువంటి నేతలందరికీ కూడా దిశానిర్దేశం చేశారు. ఈరోజు మరొకసారి ఎగ్జిక్యూటివ్ ఎక్స్టెండెడ్ మీటింగ్ గాంధీ భవన్లో 11:30 నుంచి 2 గంటల వరకు కొనసాగనుంది. ఈ మీటింగ్ చాలా కీలకమనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒకవైపు ఈ మీటింగ్లో మల్లికార్జున ఖర్గే ప్రసంగిస్తారు, సేమ్ టైం కేసీ వేణుగోపాల్ ఉంటారు, అండ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి ముఖ్య నేతలంతా కూడా ఉంటారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఏసీసీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్తో పాటు ఇతర మినిస్టర్లు అంతా కూడా ఉంటారు. ఇక ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత 2 గంటల నుంచి 3 గంటల వరకు బ్రేక్ ఉంటుంది. ఆ సమయంలో కూడా కొంతమంది ముఖ్య నేతలతో ఖర్గే భేటీ అవుతారు, కేసీ వేణుగోపాల్ భేటీ అవుతారు. అనంతరం 3 గంటలకు ఎల్బీ స్టేడియంలో జరిగేటటువంటి మీటింగ్ చాలా కీలకంగా మారనుంది. ఇప్పటి వరకు మనం అనేక భారీ బహిరంగ సభలు చూసాం, అనేక సభలు కూడా చూసాం, మీటింగ్స్ని చూసాం. కానీ ఇవన్నీ కూడా కేవలం వచ్చినటువంటి నేతలు అక్కడ పెద్ద ఎత్తున ప్రసంగించేవాళ్ళు. కానీ మొదటిసారిగా దేశానికే రోల్ మోడల్గా తెలంగాణ రాష్ట్రంలో ఇటు కార్యకర్తలతో భారీ బహిరంగ సభని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా మొత్తం 15,000 మంది ముఖ్య నేతలు ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తారు. ప్రతి ఒక్కరికి కూడా కేసీ వేణుగోపాల్తో పాటు మల్లికార్జున ఖర్గే దిశానిర్దేశం చేస్తారు. అనంతరం దాదాపు 40,000 మంది ఈ సభలో ఉంటారంటూ కూడా ఇప్పటికే ఒక అంచనా వేశారు. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా పెద్ద ఎత్తున నేతలందరికీ అటు జిల్లాలకు సంబంధించినటువంటి డీసీసీలతో పాటు ఇతర ముఖ్య నేతలందరికీ కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. మొత్తం ఈ సభలో 40,000 మంది కార్యకర్తలు ఉండాలి అంటూ కూడా ఇప్పటికే చెప్పారు. అయితే ప్రధానంగా ప్రస్తుతం ఈ సభకు అజెండా ఏంటంటే రానున్నటువంటి స్థానిక ఎన్నికలు. ఆల్రెడీ ప్రభుత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 18 నెలలు అవుతుంది. ఇప్పటికే ముఖ్యమంత్రి అనేక సార్లు చెప్పారు ఈ 18 నెలలు కూడా ఒక గోల్డెన్ పీరియడ్. రానున్నటువంటి రోజులు మరింత జోస్గా పనిచేయాలి, ప్రతిపక్షాలను ఎప్పటికప్పుడు తిప్పి కొడుతూ కేవలం ప్రస్తుతం ఉన్నటువంటి టర్మే కాదు నెక్స్ట్ టర్మ్ని కూడా దృష్టిలో పెట్టుకొని పనిచేయాలి, ప్రభుత్వాన్ని పార్టీని కలుపుకుంటూ పోవాలి. అండ్ మోర్ ఓవర్ మొత్తం దేశానికే రోల్ మోడల్గా అనేక సంక్షేమ పథకాలను, అనేక గ్యారంటీలు కానివ్వండి, ఇతర అంశాలు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తీసుకొచ్చినటువంటి ప్రతి ఒక్క అంశాలను కూడా ప్రజలలోకి తీసుకొని వెళ్ళాలి అంటూ కూడా పెద్ద ఎత్తున భావిస్తున్నారు. ఇందులో భాగంగానే వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా దిశానిర్దేశం చేస్తారు. మోరోవర్ ఖర్గే కూడా ప్రతి ఒక్కరిని ఉద్దేశించి ఈ సభలో మాట్లాడతారు. స్థానిక ఎన్నికల్లో ఏ విధంగా పనిచేయాలి, రానున్నటువంటి జేహెచ్ఎంసీ ఎలక్షన్స్ని ఏ విధంగా కైవసం చేసుకోవాలి, మోరోవర్ కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో ఏర్పడిన తర్వాత చేసినటువంటి కార్యక్రమాలు ఏంటి అంటే పదే కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు గత 10 సంవత్సరాలు కూడా మొత్తం బీఆర్ఎస్ ప్రభుత్వం విధ్వంసం సృష్టించింది, బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు ఏం చేయలేదు, కేవలం ఇదంతా కుటుంబ పాలనగానే నడిచింది అంటూ అనేకసార్లు కాంగ్రెస్ నేతలు చెప్పారు. అలాంటి సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అసలు చాలా బడ్జెట్ లేనటువంటి రాష్ట్రంలోకి వచ్చిన తర్వాత ఎలాంటి సంక్షేమ పథకాలు తీసుకొచ్చినటువంటి 6 గ్యారెంటీలు ఏ విధంగా అమలు చేశారు, అండ్ మోరోవర్ దేశానికే రోల్ మోడల్గా చెప్తున్నటువంటి బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణ, రాజీవ్ యువ వికాసం లాంటి పథకాలు కానివ్వండి, సన్నబియ్యం లాంటి పథకాలు కానివ్వండి, ఫ్రీ బస్సే కానివ్వండి, ఇలా అనేక కార్యక్రమాలను తీసుకొచ్చాము. అసలు కులగణన అనేది దేశంలోనే ఎక్కడ చేయలేదు, ఎవరు ఎంత ఉంటే వాళ్ళకంతా అంటూ కూడా కామారెడ్డి డిక్లరేషన్లో రాహుల్ గాంధీ ప్రకటించిన విధంగానే బీసీ కులగణన చేశాము. 42% ఉన్నటువంటి బీసీలకు అటు క్యాబినెట్లో కానివ్వండి, ప్రభుత్వం పార్టీలు అన్ని విధాలుగా కూడా 42% బీసీలకు పెద్దపీట వేశామంటూ కూడా పదే చెప్తున్నటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో అసలు ఏం చేశాము ప్రభుత్వానికి, ప్రజలకు, ప్రతి ఒక్క లబ్ధిదారుడికి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది ఏంటి, ప్రతి ఒక్కరికి కూడా అసలు ప్రభుత్వం తరపు నుంచి ఎంతవరకు వెళ్తుంది, ఒక కామన్ పర్సన్కి ప్రభుత్వం నుంచి ఎంతవరకు పథకాల రూపంలో ఎంత అమౌంట్ వెళ్తుంది, ఇలా ప్రతి ఒక్క అంశాన్ని కూడా నేతలే ప్రజల్లోకి తీసుకొని వెళ్ళాలి అంటూ కూడా భావిస్తున్నారు. ఈ రోజు సభలో కూడా ముఖ్యంగా దీనిపైనే దిశానిర్దేశం చేయనున్నారు, స్థానిక ఎన్నికల పైన కూడా ఫోకస్ చేయనున్నారు. మొత్తానికైతే ఈరోజు మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్, ఇతర నేతలంతా కూడా బ్యాక్ టు బ్యాక్ కార్యక్రమంలో పాల్గొననున్నారు.
ఉదయం పిఎస్సి మీటింగ్ తర్వాత ఎగ్జిక్యూటివ్ ఎక్స్టెండెడ్ మీటింగ్ అవుతుంది. అనంతరం భారీ బహిరంగ సభలో వచ్చినటువంటి కార్యకర్తలందరినీ ఉద్దేశించి మాట్లాడనున్నారు. పెద్ద ఎత్తున దిశానిర్దేశం చేయనున్నారు. ఒక విధంగా చెప్పాలంటే జోష్ నెలకొల్పనున్నారనే చెప్పుకోవచ్చు. అనంతరం ఢిల్లీకి ప్రయాణించనున్నారు. రైట్ హేమ, థ్యాంక్ యూ.